ముంబైలో జుహూ బీచ్, చెన్నైలో చూసుకుంటే మెరీనా బీచ్, మరి విశాఖలో ఆర్కే బీచ్. ఈ ఆర్కే బీచ్ లేకుండా విశాఖ నగరం లేదంటే ఆశ్చర్యం లేదు. ఏ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ విశాఖకు వారంతా కూడా ఆర్కే బీచ్కి వెళ్తారు. విశాఖలో నివాసం ఉండే వారి ఇళ్లకు బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా ఖచ్చితంగా ఆర్కే బీచ్కి తీసుకెళ్తారు. అయితే ఆర్కే బీచ్కు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. చిన్నప్పుడు ఎట్లా ఉండేది ఆర్కే బీచ్? అది మీరు ఎలా ట్రావెల్ చేసేవారు? ఆర్కే బీచ్ అనేది అప్పుడు పోతే ఇప్పుడు పోతే చాలా మారిందండి. అప్పుడు ఆర్కే బీచ్ అంటే అంత చిన్న చిన్న మొక్కలతోని ఇసుక దెబ్బల మీద ఉండేదండి. దాని మీదే పిల్లలు అంతా ఆడుకొని ఉండేవారు. అలాగే అప్పుడు సైకిల్ ఎక్కువండి. అంత అప్పుడు రెంట్కి ఇచ్చేవారు, అదికి సైకిల్ మీద వచ్చి ఆర్కే బీచ్లో ఆడుకొని గంట అరగంట ఆడుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అప్పటికి ఇప్పుడు బీచ్ చాలా తేడా ఉందండి. అప్పుడు మీరు ఎంత ఇచ్చేవారు? అప్పుడు గంటకి ₹10 అండి, 50 పైసలు చిన్న సైకిల్ ఉండేది. దాని తర్వాత పెద్ద సైకిల్ అలా నేర్చుకొని వచ్చేవాళ్ళం. అప్పుడు బీచ్ అంతా ఇసుక దెబ్బలండి ఎక్కువ. అలాగే సరివిడి మొక్కలు ఉండే ఎక్కువ. మన రుషికొండ వరకు సరివిడి తోటలు ఉండే ఎక్కువ. అంతే పిక్నిక్లు కూడా అక్కడ అయ్యాయి. రుషికొండ అంటే ఫేమస్ అండి అప్పుడు. తర్వాత మురసల్లా పార్క్ ఉండేది, తర్వాత జూ పార్క్ వచ్చింది. అంత ఫేమస్ అండి. ఇంత బిల్డింగులు అవి ఉండేవి కాదండి. ఓల్డ్ బిల్డింగ్లు ఉండి పాత బిల్డింగ్లు అండి. అప్పుడు రాజు పరిపాలన ఉన్న బిల్డింగ్లు అంతా ఉండేవి ఇక్కడ వైజాగ్లో. అది చూడడానికే చాలామంది వచ్చేవారు. టౌన్ హాల్ ఉండేది, కుర్ప మార్కెట్. ఆ టౌన్ హాల్, కుర్ప మార్కెట్, అవామాలు అవన్నీ ఉండేయండి. ఆ రాతి బిల్డింగ్లు అంతా. దాంట్లో కూర్చుంటే చల్లగా ఉండేదండి. ఆ వాతావరణమే ఇప్పుడు వాతావరణం అంతా కల్మషం అయిపోయి ఇతర ప్రాంతాలు రావడం వల్ల బీచ్ కూడా అంత ప్రాధాన్యత లేదండి. అదే ఆర్కే బీచ్ అని అందరం అనేస్తుంటాం. ఆర్కే బీచ్కి ఆ పేరు ఎట్లాగా? రామకృష్ణ మిషన్ అండి. అప్పట్లో ఇక్కడికి పెద్ద పెద్దోళ్ళు వచ్చి బుక్స్ చదువుకునేవారండి. లైబ్రరీ రామకృష్ణ మిషన్కి వెళ్తే మంచి బుక్స్ ఉండేవండి. ఆ బుక్స్ చదువుకొని గంట 2 గంటలు కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. ఆర్కే బీచ్ అండి, రామకృష్ణ. ఫస్ట్లో ఏంటంటే పామ్ బీచ్ అవే ఫేమస్ అండి. అలా కోస్టల్ బ్యాటరీ అనేవారు. అది తర్వాత ఈ ఆర్కే మిషన్ వల్ల ఆర్కే బీచ్ అని పేరు వచ్చింది. అంటే రామకృష్ణ మిషన్ విశాఖపట్నం 1938లో ప్రారంభించబడింది. ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఉండేది కాదు. అందువల్లే రామకృష్ణ బీచ్ అని కూడా పేరు వచ్చింది. ఇప్పుడు ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజుల్లో ఏది ఉండింది లేదు, అంత తర్వాత వచ్చినటువంటివే. రామకృష్ణ మిషన్ సేవా కార్యక్రమాలు హెడ్ క్వార్టర్స్ బేలూరు మఠం, వెస్ట్ బెంగాల్, హౌరా డిస్టిక్లో ఉంది. అక్కడి నుంచి 244 బ్రాంచ్ సెంటర్లు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఒక 24 విదేశాలలో 99 బ్రాంచ్ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా ఆధ్యాత్మికంగా, నైతికంగా గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు, రిలీఫ్ వర్క్, డ్రాట్, కొన్ని విపత్తులు జరిగినప్పుడు, విద్యారంగంలో, వైద్య రంగంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాల యొక్క రిపోర్ట్ని ఇప్పుడు మీరు వచ్చి ఈ నివేదికని తీసుకున్న దాంట్లో ఉన్న విధంగా గత 116 సంవత్సరాల నుంచి ఈ రిపోర్ట్లు ప్రజెంటేషన్ చేయడం భాగంగా ఈరోజు 116వ రిపోర్ట్ని మనం తీసుకున్నాం. అది గత సంవత్సరం 2024-2025 సంవత్సరం యొక్క రిపోర్ట్ అది. అందులో ఈ కార్యక్రమాలన్నిటికీ 1671 కోట్లు డబ్బులు కూడా వ్యయం చేయబడింది. ఈ డబ్బులంతా కూడా కొంత గవర్నమెంట్ గ్రాంటు, కొంత డోనర్సు, అట్లా కొంత సిఎస్ఆర్ స్కీమ్లోంచి కూడా వస్తాయి. ఇట్లా మనకు ప్రాఫిట్ చేసేటువంటి సంస్థ కాదు, ప్యూర్లీ సేవా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉండేటువంటి స్వామీజీలు నిస్వార్థంగా, డెడికేటెడ్గా చేస్తారు. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వాళ్ళు ఆశించరు. అలాగే మీలాంటి వాళ్ళు సేవా కార్యక్రమాలకి మాతో పాటు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిస్వార్థంగా, అన్కండిషనల్గా మీరు పనిచేస్తూ ఉంటారు. ఇటువంటిది మెయిన్ మన రామకృష్ణ మిషన్ యొక్క ఆదర్శం.
ఇంకా ఈరోజు వైజాగ్ అంటే ఆర్కే బీచ్కి ఇంత క్రేజ్ అవ్వచ్చు, గుర్తింపు ఆర్కే అంటే రామకృష్ణ మిషన్. ఆ రోజుల్లో ఇక్కడ పాకలు 2-3 పాకలే ఉండేవి. మన ఆశ్రమం కూడా ఒక చిన్న కొబ్బరాకుల షెడ్లో ప్రారంభించబడింది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళందరినీ తణుకుకి షిఫ్ట్ చేసేసారు. అప్పుడు మన ఆశ్రమం కూడా అక్కడికి సుమారు 4 సంవత్సరాలు అక్కడే స్థాపించబడింది. అంటే టెంపరీగా అక్కడ షెల్టర్ ఇచ్చారు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కొంచెం గవర్నమెంట్ వాళ్ళు స్థలం ఇచ్చి అప్పుడు ఇవన్నీ వచ్చాయి. అప్పుడు ఆర్కే అంటే రామకృష్ణ బీచ్. ఇప్పుడు కొన్ని దగ్గర షార్ట్ ఫామ్లో ఆర్కే అంటారు, కానీ ఇది పూర్తిగా రామకృష్ణ బీచ్ అనే పేరు. అక్కడ అంతకుముందు బిల్డింగ్ లేవు కాబట్టి ఇది పెట్టారు. ఇక్కడ ఎంత విస్తీర్ణంలో ఈ ఆశ్రమం ఉందండి? సుమారు 4 ఎకరాలు ఉండొచ్చు. ఇక్కడ మనకి అక్కడ స్కూల్ ఒకటి ఉంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎల్కేజీ నుంచి 10th వరకు ఉంటుంది. కో ఎడ్యుకేషను, స్టేట్ సిలబస్. మహారాణపేటలో కలెక్టరేట్ పక్కనే ఉంటుంది. తర్వాత సెరిబ్రల్ పాలసీ క్లినిక్ ఉంది ఇక్కడ. అది అంటే మెంటల్గా డిసేబుల్డ్ పిల్లలకి, బాడీ ఫిజికల్లీ మెంటల్లీ డిస్బ్యాలెన్స్డ్గా ఉండే పిల్లలు, సెరిబ్రల్ పాలసీ, వాళ్ళకి కూడా సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం. అవి కాకుండా మళ్ళీ కాలేజీలో చదువుకుంటూ ఇంకా ప్రమోషన్కి వెళ్ళాలి అంటే ఉద్యోగం కోసం అన్వేషణ చేసే పిల్లలకు కూడా సెల్ఫ్ స్టడీ గ్రూప్ అని కూడా లైబ్రరీ మనం వసతి కల్పిస్తున్నాం. తర్వాత కొంచెం మినిమం డబ్బులు ఫీజులు అంటే మనం ట్యూటర్కి మనం ఇచ్చి మెయింటైన్ చేసేదానికి కావాల్సింది మాత్రం సేకరించి వాళ్ళకి కంప్యూటర్ కోచింగ్ కూడా ఇస్తున్నాం. అవి కాకుండా మళ్ళీ వంట్ల మామిడి, పాడేరు మండలంలో వంట్ల మామిడిలో కూడా ప్రతి ఆదివారం అక్కడ మెడికల్ క్యాంప్ పెడతాం. ప్రతి ఆదివారం వెళ్తుంది మెడికల్ క్యాంప్, ఉచితంగా మెడిసిన్స్ ఇస్తాము. అవి కాకుండా కొన్ని ఏమైనా అవసరమైనప్పుడు చేస్తుంటాం. ప్రతి సంవత్సరం నేషనల్ యూత్ డే, జాతీయ యువజన ఉత్సవం జనవరి 12th చేస్తూ ఉంటారు. అది కూడా ఇక్కడ గ్రాండ్గా ఒక సుమారు 5,000 మంది కాలేజీ స్టూడెంట్స్తో పెద్ద వివేకానంద శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరికీ ఒక ప్రేరణ. ఉద్దేశం ఏంటంటే నైతికంగా వాళ్ళు మంచి ఆలోచనలతో జీవిస్తే దేశానికి మంచి సపోర్ట్ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉంటారు, నైతికంగా ఉంటారు, దేశ ప్రగతికి సద్భావనతో పనిచేస్తారు. అటువంటి భావనలు మేము కాలేజీల్లో కూడా వెళ్ళి పిల్లలకి నేర్పుతాం వాళ్ళు ఇన్విటేషన్ పంపినప్పుడు. ఇది ఇక్కడ ఉండేటువంటి జనరల్ కార్యం. ఇక్కడ ఆశ్రమంలో టెంపుల్ ఉంది, దీనిపైన టెంపుల్ హాల్, వెళ్ళేటప్పుడు చూడవచ్చు మీరు. అక్కడ కూడా ప్రతిరోజు నిత్యం ఉదయాన సాయంత్రం పూజలు, హోమం, ఆరతి అవన్నీ జరుగుతుంటాయి. నా పేరు స్వసంవేద్యానంద, సెక్రటరీ రామకృష్ణ మిషన్ ఆశ్రమ, విశాఖపట్నం. విశాఖ నగరానికి వచ్చే పర్యాటకులు కావచ్చు, లేక ఇళ్లకు వచ్చే బంధువులు కావచ్చు, ఖచ్చితంగా ఆర్కే బీచ్ చూస్తారు. అయితే ఆర్కే బీచ్లో ఏముంది, అసలు ఆర్కే బీచ్కు ఆ పేరు ఎలా వచ్చిందని మనం పరిశీలిస్తే ఇది విశాఖ నగర నాగరికతకు అలాగే చరిత్రకు సంబంధం ఉన్న పరిస్థితి. విశాఖ ఇతర ప్రాంతాల్లో ఏ రకంగా సాగర తీరం ఉంటుందో విశాఖ నగరం కూడా ఒక సాగర తీరం, అలాగే ఒక మత్స్యకార పల్లె. అయితే 1930 ప్రాంతంలో వేరువేరు ప్రాంతాల్లో ఏదైతే రామకృష్ణ మిషన్ ఉంటుందో అలా ఇప్పుడు ఆర్కే బీచ్గా చెప్పుకునే ఈ ప్రాంతంలో రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కేవలం కొన్ని తాటాకులతో ఆశ్రమాన్ని తొలి దశలో ప్రారంభించారు. అక్కడ సమీపంలో 1-2 గుడిసెలు మాత్రమే ఉండే పరిస్థితి ఉండేది. అయితే రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు విశాఖ నగరంపై అప్పుడు దాడులు కూడా జరిగే అంశం ఉండడంతో ఇక్కడ ఉన్న నగర ప్రజలను వేరువేరు ప్రాంతాలకి తరలించారు. ఆ క్రమంలో అక్కడ ఆశ్రమాన్ని కూడా తణుకుకు కొన్ని సంవత్సరాల పాటు తరలించారు. అయితే తణుకుకు తరలించిన తర్వాత తిరిగి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి ఆశ్రమాన్ని ఇక్కడ కొనసాగించిన పరిస్థితి ఉంది. ఆ రకంగా రామకృష్ణ మిషన్ ద్వారా ఈ ప్రాంతానికి రామకృష్ణ బీచ్గా తొలి దశలో పిలిచేవారు. ఆ తర్వాత యువతరం షార్ట్కట్లో ఆర్కే బీచ్గా పిలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ 1930 ప్రాంతంలో ఏర్పాటైన రామకృష్ణ మిషన్ ద్వారా ఈ ప్రాంతానికి ఆర్కే బీచ్గా పేరు వచ్చింది. దీని పేరు ఎలా వచ్చిందనే అంశంపై చాలామందికి అవగాహన లేనప్పటికీ విశాఖ నగరానికి వచ్చిన వారు ఎవరైనా, అలాగే విశాఖలో నివాసం ఉంటున్న బంధువుల ఇళ్లకు వచ్చిన వారైనా ఖచ్చితంగా ఆర్కే బీచ్ చూస్తారు. ఒక రకంగా విశాఖ నగర ప్రాముఖ్యత పెరగడంలో ఆర్కే బీచ్ కీలకంగా మారిందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, ఆర్కే బీచ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.